ఎట్టకేలకు దశాబ్దాల పోరాట ఫలితం అసెంబ్లీ సాక్షిగా కొంత మేరకు అయితే నెరవేరినట్టుగానే కనబడతా ఉంది. 42% రిజర్వేషను, కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పొందుపరుస్తూ ఒక బిల్ అయితే పాస్ అయింది అసెంబ్లీ వేదికగా. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి విషయంలో మీరు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకున్నట్టున్నారు. ఇక నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీ వరకు, అస్థిన వరకు వెళ్ళి మీ యొక్క పోరాటాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి కార్యక్రమం వల్ల అసలు బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి న్యాయం చేయాలనుకుంటుంది అనేది ఏమన్నా అర్థమైందా? అంటే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పెట్టి ఆ బిల్లును ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. ఢిల్లీకి పంపించిన తర్వాత అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయంత్రం, అయ్యా మేము అసెంబ్లీలో మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశాం, కులగణనలో బీసీల జనాభా ఇంత అని తేలింది. ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్లో పెట్టి 42% అమలు కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇంతకు ముందే 9 మంది జడ్జీల తీర్పు ఉన్నది కాబట్టి మేము పెంచుకునేటువంటి అవకాశం మా దగ్గర లేదు, కాళ్ళు చేతులు కట్టేసిన పని అయిపోయింది మాది, కాబట్టి మీరు చేయండి అని చెప్పి బిల్లుతో పాటే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని మేము కలుస్తామని చెప్పి అదే రోజు అఖిలపక్షంతో వచ్చి మేము కలుస్తామని చెప్పి లెటర్ రాయడం జరిగింది. కానీ దాదాపు 17వ తేదీన మొన్న మార్చి 17వ తేదీన అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, బీసీ బిల్లు పాస్ అయింది. మార్చి 17 అయితే ఈ మొన్న 2వ తారీఖు మేము ఢిల్లీలో ఆందోళన చేసే వరకు ఇలా కేంద్ర ప్రభుత్వం దాని ఆమోదం తెలపలే. ఆమోదం తెలపకపోగా అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంట్ సభ్యులను సమావేశం పెట్టి మనం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ అందులో ముస్లిం రిజర్వేషన్లు చేర్చిరు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పార్లమెంటులో అమలు చేసే ప్రసక్తి లేదని తేల్చేసింది. దాంతో మేము అంతిమంగా ఇక మా మార్గం ఏంది, 42% అసెంబ్లీలో చట్టం చేసిరు కాబట్టి ఆ చట్టం అమలవుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా పాపం బీసీలు ఎంతో ఆశతోటి మేము సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలము, కౌన్సిలర్లము, కార్పొరేట్లం అవుతున్నామని చెప్పి ఊరేగింపులు చేశారు, బైక్ ర్యాలీ తీశారు, పటాకులు కాల్చారు, స్వీట్ల పంపిణీ జరిగింది. కానీ కేంద్రం దాంతో మోకాలు అడ్డడంతో ఇవాళ మేము చెలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కాబట్టి అందులో భాగంగానే మేము బీసీల పోరు గర్జన, బీసీల మహాధర్నా పేరుతోటి ఢిల్లీకి పిలిపినవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ ఢిల్లీకి పిలిపించిన తర్వాత కూడా ఏమన్నా చర్చకు వస్తుందేమో అని చెప్పి నేను అంతకుముందే 2వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద 1000 మందితోటి కన్వీనర్ రీతిలో మేము మహాధర్నా చేపట్టబోతున్నాం, పోరు గర్జన నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ లోపు కనుక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని విజయ గర్జనలాగా, అభినందన సభలాగా మారుస్తాం, లేదంటే మాత్రం మా బాణిని మా యొక్క నిరసనను ఆ రోజు అస్థినలు తెలియజేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ బీజేపీ మాటలు కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడేమో ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు తెలుపుతుంది, కానీ ఢిల్లీకి చేరే వరకల్లా మద్దతు తెలిపిన బిల్లు ఢిల్లీకి చేరే వరకల్లా అందులో ముస్లిం ఉన్నారు కాబట్టి మేము చేర్చమంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఒక జాతీయ పార్టీకి 2 విధానాలు ఉంటాయా? ముఖ్యంగా బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే విధానం ఉండాలంటుంది కదా. ఒక జాతీయ పార్టీకి ఒక విధానం ఉండదా? తెలంగాణలో గలీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఢిల్లీ వాంగన చెల్లకుండా పోతుందా? ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి మొన్న కనీవిని రీతిలో ఢిల్లీలో పెద్ద బీసీల పోరుగర్జన మహాధరణ నిర్వహించడం, దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ అంత హాజరయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో 26 రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంది. ఆ రోజు మేము ఢిల్లీలో ధర్నా చేసిన రోజు వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాం లోక్సభలో. అయినప్పటికీ కూడా 32 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, 16 రాజకీయ పార్టీలు వచ్చారు, 18 రాష్ట్రాల నుంచి ఎంపీల ప్రాతినిధ్యం ఉంది, అదేవిధంగా 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు వచ్చారు. ఏకంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 గంటల సేపు ఆ మహాధర్నాలో కూర్చున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి రావడం అంటే తెలంగాణ సమాజం అంతా వచ్చి ఆ ధర్నాలో పాల్గొనడం.
అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు 4వ తారీఖు అయిపోయింది. వక్ బిల్ పాస్ చేయించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు పార్లమెంట్ నడిపించుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, బీసీలు చేసిన తప్పేంది? ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి పన్ను కడతలేమా? సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒక వైఖరి అవలంబిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఆ యొక్క మంత్రివర్గంలో కానివ్వండి, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రతి దానిలో కూడా 42% రిజర్వేషన్ ఫస్ట్ పార్టీకే ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా ఎవరైనా సరే ఆ విషయంలో మీరు కూడా గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి 6 ఖాళీలలో కూడా బీసీలకు కావాల్సినటువంటి వాటా గురించి మీరు మాట్లాడడం జరిగింది. అంటే బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాట, బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏందంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటే అవి సచ్చినట్టు మెడలు ఉంచుకొని ఇవ్వాల్సిందే, ఆ నియోజకవర్గాల్లో బీఫామ్లు ఇవ్వాల్సిందే. ఇలా రిజర్వేషన్లు ఉంటే ఒక హక్కుగా వస్తాయి, రిజర్వేషన్లు లేకపోతే ఒక బిచ్చంగా అడుకోవాలి. కాబట్టి రిజర్వేషన్లు వస్తే ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులు వస్తాయని దాని మీద కొట్లాడుతున్నాం. ఇలా మంత్రివర్గంలో ఉందా లేకపోతే ఇంకో పదవులు ఇస్తుందా అంటే రిజర్వేషన్లు ఉంటే ఇస్తారు. రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు ఉంటే తప్ప జనరల్ స్థానాల్లో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లు కావాలనే కదా మనం కొట్లాడేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటున్నటువంటి మాటలలో పసలేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఎందుకు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద భుజాన పెట్టి తుపాకీతో కాలుస్తుందని అంటారు, కేంద్రం మెడ మీద కత్తి పెడుతుంది అంటారు. ఇలా ఒక మనిషిని కాళ్ళు చేతులు కట్టేసి ఆడకుండా చేసి నదిలెత్తేసి నువ్వు గజ ఈత కానివి, నువ్వు ఈదగలుగుతావు, నువ్వు బ్రహ్మాండంగా ఈత వస్తుంది అన్నట్టుంది. ఇలా రిజర్వేషన్లు పెంచుకునే అధికారం కేంద్రం చేతిలో పెట్టుకుని 50% అనేది ఒక లక్ష్మణ రేఖ గీసి 50% సామాజిక రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్తూ ఇలా మీ చేతిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పెంచాలంటే ఎట్లా పెంచుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏ అధికారాలు అయితే ఉన్నాయో, ఏ ప్రాసెస్ అవుతున్నదో అది సంపూర్ణంగా ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేసింది. కులగణన చేయాలన్నారు, కులగణన చేశారు. డెడికేటెడ్ కమిషన్ చేయాలన్నారు, డెడికేటెడ్ కమిషన్ చేశారు. అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు, మేమే డిమాండ్ చేసాం, బీసీ సమాజమే డిమాండ్ చేసింది. మీరు తీర్మానాలతో సరిపుచ్చొద్దు, అసెంబ్లీలో చట్టం చేయండి. తమిళనాడు తరాలో ఎట్లయితే చట్టం చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్పించారో మీరు కూడా చట్టం చేయాలంటే అసెంబ్లీలో 2 రోజులు చర్చ జరిగి ఇలా చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత అది ఢిల్లీకి పోయింది. కానీ కొంతమంది కువన మేధావులు అదేవిధంగా బురద జల్లే ప్రయత్నం చేసి ఎవరో చట్టం చేసిరు కదా అని మనం అంటే ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినట్టు, జీవోలు తీసటం లేదో పెద్ద పోరాట వీరులైనట్టు, వాళ్ళకి మొత్తం రాజ్యాంగం చదివి వడపోసుకున్నట్టు ఇవాళ వాళ్ళు ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మన కళ్ళ ముందలే ఉన్నాయి కదా, మన కళ్ళ ముందర బీఆర్ ఉంది. మొన్న జరిగింది. బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇలా ఎన్డీఏలో భాగస్వామి. ఇవాళ బీహార్లో నేను ఏ మాట కామాట తెలంగాణలో కంటే మంచిగా కులగణన జరిగింది బీహార్ రాష్ట్రంలో. ఒక బీసీ ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేశాడు. దాని మీద కోర్టు పోయారు. అసలు ఈ కులగణన జరిగేటువంటి అధికారమే లేదని చెప్పి కోర్టు పోయారు. కోర్టులో పాజిటివ్గా జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కులగణన జరిపి జీవోలు ఇచ్చాడు. ఇప్పుడు మనోళ్ళు ఏదైతే జీవోలు ఇవ్వాలంటారో 65% పెంచుతూ జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినాక ఏమైంది? 15 రోజులల్లా కోర్టు పోయి హైకోర్టు పోయింది, కొట్టేసింది. 9 మంది జడ్జీలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సామాజిక రిజర్వేషన్లు ఈ దేశంలో 50% దాటడానికి వీలు లేదు, ఈ 50% దాటితే మేము ఒప్పుకోమని చెప్పి 9 మంది జడ్జీల జడ్జిమెంట్ ఉంది. కాబట్టి హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు పోయిన తర్వాత స్టే ఇవ్వలే. ఇప్పుడు 65% రిజర్వేషన్లు బీహార్లో అమలవుతున్నాయా? బీహార్లో కనుక జీవోలు ఇచ్చి బీహార్లో కనుక అమలైతే అప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని మనం వంగబెట్టి నువ్వు చట్టం చేసి కేంద్రం మీద నెట్టడం కాదు, ఇది తప్పించుకోవడం కాదు, నువ్వు జీవోలు ఇచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం అడుగుతాం. ఇప్పుడు ఏముంది, మనం ఒక నిమిషం తోటి ఒక డిమాండ్, ఇప్పుడు వారిని డిమాండ్ చేస్తాం. ఓ రోజు పోయి వారు చర్చలకు పిలుస్తాడు, పోతాం, జీవో ఇవ్వమంటాం. ఏమైతుంది జీవో ఇస్తే? జీవో ఇస్తే బీహార్ కథ ఇక్కడ కూడా అమలైతుంది. అంటే వీళ్ళ కుట్ర ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టాలి. వీళ్ళ మనసులో ఒకటి ఉండి మీదికి ఒకటి మాట్లాడుతున్నారు. మనసులో ఏముంది? ఈ బురద దల్లాలే. దీన్ని కోర్టు పరిధిలోకి తీసుకుపోవాలి. ఈ అంశాన్ని కోర్టు పరిధిలోకి తీసుకుపోయిన తర్వాత బీజేపీకి చిన్న మరకంట కూడా చూసుకోవాలనే బాధ్యత తీసుకొని కొంతమంది దానికి ఒత్తాస పలుకుతూ ఇలా ఉల్టా మాట్లాడుతున్నారు.